బెయిల్ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం ఈడీ సిబిఐ రెండు కూడా ఆయన విచారించాయి. ప్రస్తుతం ఆయన కొన్ని అనారోగ్య కారణాల విషయంలో బెయిల్ తీసుకున్నారు. సో అయితే ప్రస్తుతం ఈడీ పిటిషన్ విషయంలో ఆయనకి బెయిల్ దొరికింది, కానీ సిబిఐ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే ఈడీ అరెస్ట్ ని కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మార్చి 21న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల అందిన ఆరోపణలు కూడా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల సమయంలో మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక మే 10 నుంచి జూన్ 1 వరకు ఆయన మధ్యంతర బెయిల్ పైనే బయట ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇక తర్వాతి రోజు సరెండర్ అయ్యారు కేజ్రీవాల్. మరోవైపు జూన్ 25న తిహార్ జైల్లోనే కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది సిబిఐ. సో మొత్తం మీద ప్రస్తుతం ఈడీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది, కానీ సిబిఐ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే ఆయన గతంలో కూడా ఇక్కడ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినట్టుగా బెయిల్ మంజూరు చేసినప్పటికీ తిరిగి ఈడీ హైకోర్టుకు వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టులో ఆయనకి ఆ బెయిల్ని కొట్టివేయడం జరిగింది. సో ఇచ్చినట్టుగానే ఇచ్చి తిరిగి వెనక్కి కూడా లాక్కోవడం జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ కూడా ఆ రకంగానే కనబడుతోంది. ఒకవైపు ఈడీ పిటిషన్ పైన ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ సిబిఐ ఆయన అరెస్ట్ చేసిన విషయంలో సిబిఐ పిటిషన్ మీద అయితే ఇంకా బెయిల్ కూడా రాలేదు. బెయిల్ పిటిషన్ పెండింగ్లోనే ఉంది. సో ఆయన బయటకు విడుదలవుతారా లేదా ఇంకేదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దేశంలో కల్లా అత్యుత్తమైనటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది కాబట్టి అది సిబిఐ కూడా వర్తిస్తుందేమో అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. సో మొత్తమే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో అనారోగ్య కారణాల కారణంగా ఆ ఇబ్బందులు పడుతున్నట్టుగా కొంత పెద్ద ఎత్తున ఆయన బెయిల్ పిటిషన్కి మూర్చడం జరిగింది. సో ఇందులో భాగంగా అనారోగ్య కారణాలను యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టు బెయిల్ని కూడా మంజూరు చేసింది. అది మధ్యంతర గేల్గా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామకృష్ణ, సో గతంలో కూడా ఆయనకి ట్రయల్ కోర్టు బెయిల్ అందించినప్పటికీ హైకోర్టు బెయిల్ని నిరాకరించింది, బెయిల్ తోసిపుచ్చింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఈడీ పిటిషన్ ఆయనకి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది, కానీ సిబిఐ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏం కాబోతోంది, అప్డేట్స్ ఏంటి? ఇక సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కి ఊరట లభించిందని చెప్పాలా. ఎందుకంటే ఆయన బెయిల్ పిటిషన్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ అరెస్ట్ అంశంలో పలు అంశాలను సెక్షన్ లో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ చేసిన పిటిషన్ లో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం చెప్పింది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే మేము బెయిల్ ను సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మేము బెయిల్ ప్రశ్నలు పరిశీలించలేదు. మేము సెక్షన్ 19 పిఎంఎల్ఏ యొక్క పరిమితులను తాము సెక్షన్ 19 మరియు సెక్షన్ 45 మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే పరిశీలించామని చెప్పేసి కూడా పేర్కొంది. మరి దాంతోపాటు సెక్షన్ 19 అనేది అధికారుల యొక్క ఆత్మశ్రేయ అభిప్రాయం మరియు న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సెక్షన్ 45 ద్వారానే అమలు చేయబడుతుందని చెప్పారు. అలాగే ఇది సెక్షన్ 19 పిఎంఎల్ఏకి అనుగుణంగా ఉందని మేము విశ్వసించడానికి కారణాలు కలిగి ఉన్నాం. అయితే మేము అరెస్ట్ చేయాల్సిన అవసరం మరియు ఆవశ్యకత ఎదుర్కొన్నాము. అలాగే అరెస్ట్ యొక్క ఆవశ్యకత సెక్షన్ లోని 19 లో చదవచ్చా అని మేము భావించామని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. మరి దాంతో పాటు పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 ని ప్రధానంగా కోర్టు ఇక్కడ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి జీవించే హక్కు సంబంధించిన మరియు విషయం పెద్ద బెంచ్ సూచించబడినందున అరవింద్ కేజ్రీవాల్ ను మధ్యంతర బెయిల్ పై విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ కు 90 రోజుల పైగా జైలు శిక్ష అనుభవించారు. అతను ఎన్నుకోబడిన నాయకుడు. అలాగే ఈ నేపథ్యంలో అతనికి బెయిల్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించాలి. ఏంటంటే 90 రోజులు దాటిన తర్వాత కంపల్సరీగా బెయిల్ కి ఒకవేళ కానీ బెయిల్ మంజూరు కాకపోతే దానికి సంబంధించి బెయిల్ ని అప్లై చేసుకొని బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నాము అని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. మరి ఇక్కడ మరొక అంశం ఏంటంటే సంజీవ్ ఖన్నా ఎన్నికల నిధులపై కూడా మేము ఒక ప్రశ్నలు లేవనెత్తాము అని చెప్పేసి కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. టోటల్ గా చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ శ్రమ ఫలించింది. ముఖ్యంగా కింద కోర్టు, లోవర్ కోర్టు ఏదైతే ఉందో ఆ లోవర్ కోర్టులో ఈ ట్రయల్ కోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. అలాగే హైకోర్టు కూడా ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం రిలీఫ్ ఇచ్చింది. మరి అనేక సెక్షన్లను ఇందులో పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంది. ముఖ్యంగా సెక్షన్ 19 పిఎంఎల్ యొక్క పరిమితులను కూడా
పరిశీలించి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి సెక్షన్ 45 కోర్టు ద్వారానే అమలు చేయబడుతుందని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది. అలాగే ఇక్కడ అనేక కారణాలు అన్వేషించారు. ముఖ్యంగా అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అక్కడ పరిపాలన జరగాలనేది ఒకటి. రెండోది ఆయన ఆరోగ్యం అనేది రెండోది. ఈ అంశాలు సెక్షన్ 19 PMLA యాక్ట్ సంబంధించి అదొక అంశము. 4వ అంశం ఏంటంటే 90 రోజులులోగా బెయిల్ ఇవ్వాలనేది ఇంకొక అంశం. మరి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. మరి అయితే సంజీవ్ ఖన్నా కొంత ఈ బెంచ్ లోని సంజీవ్ ఖన్నా మాత్రం ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పారు. ఎన్నికల విధులపై కూడా తాము ఒక ప్రశ్నలు లేవనెత్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి కేజ్రీవాల్ కు 90 రోజులకు పైగా జైలు శిక్షను అనుభవించారు. అతను ఎన్నుకోబడిన నాయకుడు మరియు అతని పాత్రలో అతనికి సంబంధించిన పాత్రలో కొనసాగాల వద్దా అనేది ఆయన ఇష్టం. అంటే ఇక్కడ పాత్ర అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాల వద్దా అనేది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ విధుల్లో మాత్రం తాము జోక్యం చేసుకోము అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన ఒక కేసుకి సంబంధించి ఆయన గతంలో కూడా ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచుకున్నప్పుడు కూడా ఆయన ఈడీ కస్టడీ నుంచే పరిపాలన కొనసాగించారు. మరి అదే రకంగా జైల్లో ఉన్నప్పుడు కూడా తిహార్ జైలు నుంచే పరిపాలన కొనసాగించారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గాని మంత్రులు గాని డైలీ ఫైల్స్ తీసుకొచ్చి అరవింద్ కేజ్రీవాల్ కి అక్కడి సంతకాలు పెట్టుకుని వెళ్ళడం జరిగింది. ఈ అంశంలో ఈడీ అబ్జెక్షన్స్ అలాగే దీంతో పాటు సిబిఐ అబ్జెక్షన్స్ కొన్ని పిల్స్ కూడా వచ్చినాయి. వాటన్నిటికి సంబంధించే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కు 90 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించారు కాబట్టి అతను ఎన్నుకోబడిన నాయకుడు, ఆయన ఆ పాత్రలో కొనసాగాల వద్దా అనేది ఆయన నిర్ణయించుకోవాలని చెప్పారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి జీవించే హక్కుకు సంబంధించినది, అలాగే ఈ ప్రతి ఒక్కరికి రైట్ జీవించే హక్కు ఉంది. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆయన హెల్త్ బాగాలేదు, ఆయన్ని కాపాడాలి, సో బెయిల్ ఇవ్వాలి తప్పదు. కాబట్టి అది కూడా ఇక్కడ పరిగణనలో తీసుకొని హెల్త్ బాగాలేదు, హై షుగర్, హై బీపీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకి జీవించే హక్కు ఉంది కాబట్టి పరిమితులకు లోబడి బెయిల్ ఇచ్చి ఆయనకి బెయిల్ ఇవ్వాలనేది భావించింది బెంచ్. ఇలాంటి కీలకమైన అంశాలన్నింటిని కూడా పెట్టుకొని ముందుకు వెళ్ళింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక అంశం ఏంటంటే సెక్షన్ 19 PMLAలో ఏముందో చదవచ్చు, ఏముందో చూడండి అని చెప్పేసి కూడా అడ్వకేట్స్ కి, సిబిఐకి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కూడా కోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక కోర్టు క్లియర్ గా యాజ్ పర్ సెక్షన్స్ ప్రకారం అలాగే యాజ్ పర్ లా ప్రకారం ముందుకు పోయి బెయిల్ అయితే ఈ రోజు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతానికైతే ఈడీ పిటిషన్ వేసిన విషయంలో ఆయనకి బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. మరి సిబిఐ కూడా ఆయన్ని జూన్ 26న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయనకి ఒకవైపు ఇంట్రీమ్ బెయిల్ వచ్చినప్పటికీ సిబిఐ విషయంలో ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఆయన ప్రస్తుతం బయటికి రాబోతున్నారా, లేదంటే అనూహ్యంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మనోజ్ రెండు విషయాలు ఇక్కడ క్లియర్ గా కోర్టు చెప్పింది. PMLA పరిమితులు లోబడి ఇచ్చాము బెయిల్ అనేది, మధ్యంతర బెయిల్ ఇచ్చాము. రెండోది జీవించే హక్కు ఉంది, మధ్యంతర బెయిల్ ఇచ్చాము. కాబట్టి ఒకవేళ ఈ సిబిఐ పిటిషన్ వేసినా కూడా అప్పటికి కూడా ఈ బెయిల్ మీద ఎఫెక్ట్ చూపదనే న్యాయవాదులు చెప్తున్నారు. ఒకవేళ అలా వేస్తే దానిలో కూడా ఆయన మరొకసారి బెయిల్ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ ఉంటుంది. దానికి మళ్ళీ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. మరి ఏదేమైనా సరే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ అయితే మాత్రం తిహార్ జైలు నుంచి ఆయన బయటికి రాబోతున్నారు, రిలీజ్ అవ్వబోతున్నారు. మిగతా కేసులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఫైనల్ తీర్పు. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద అయితే మాత్రం అక్కడ దట్ ఈస్ ద ఫైనల్